వాహనాల రద్దీ పట్టణవాసులకు నిత్య నరకమే. పోలీసులకు సకాలంలో సమాచారం అందకపోవడము ట్రాఫిక్ అరాచకాలకు కారణమవుతోంది. ఈ సమస్యకు నేషనల్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు చిన్న విమానాలతో పరిష్కారం చూపుతున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు, పోలీస్ యంత్రాంగం ఎన్ని ప్రణాళికలు చేపడుతున్నా క్షేత్రస్థాయి సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం వాహనాలు ఆగిపోవడం గురించి పోలీసులకు సమాచారం వెంటనే అందకపోవడమే. ఆ సమస్య పరిష్కారానికి ఈ చిన్న విమానాలు తోడ్పడతాయి. సీసీ కెమెరాలున్న ఈ విమానాలతో ట్రాఫిక్ వాస్తవ పరిస్థితిని నిమిషాల్లో సమీక్షించి సత్వర చర్యలు తీసుకోవడం సాధ్యం. ఈ రకం విమానాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగిస్తోంది. నక్సల్స్ కదలికలు, గనుల అక్రమ తవ్వకాల వంటి వాటి గుట్టు రట్టు చేసేందుకు ఇవెంతో సాయపడతాయి. ఇట్స్ ఎ నేషనల్ ఏరోస్పేస్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వచ్చి ఈ మినియేచర్ వెహికల్ డెవలప్ చేయడం. ఓకే, ద మెయిన్ పర్పస్ ఏమంటే ఫర్ సివిల్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఐడెంటిఫికేషన్, ఫారెస్ట్ ఫైరింగ్, అది దానికంటే హెల్ప్ అవుతుంది. సో దీస్ మినియేచర్ వెహికల్స్ దే ఆర్ కాల్డ్ మైక్రో ఎయిర్ వెహికల్స్ అన్నమాట. దీని వెయిట్ వచ్చి అరౌండ్ 1 kg ఉంటుంది. దీంట్లో ఒక మినియేచర్ కెమెరా ఫిట్ చేసి ఉంటాము. ఇది ఫ్లై చేస్తుంది అనమాట. ఇట్ మే ఫ్లై ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్, 2 kilometers రేడియస్లో ఇచ్చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ GPS మూవ్ అవుతుంది. ఇట్స్ ఆటోనోమస్ అన్నమాట. ఒక్క తూరి మీరు రికార్డ్ ఇదే త్రూ కంప్యూటర్ మీరు ఇచ్చేస్తే ఇట్ విల్ లాంచ్ అండ్ కమ్ బ్యాక్. ఎవ్రీ ఆపరేషన్ కమ్స్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అనమాట. And through miniature camera GPS it will give all the data to our ground station. హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ విమానయాన ప్రదర్శనలో 4 రకాల విమానాలున్నాయి. గోల్డెన్ హాక్ 450 నమూనా విమానం చేత్తో విసరగానే 2 కిలోమీటర్ల పరిధిలో విహరించి యథాస్థాయికి చేరుకుంటుంది. 650 గ్రాముల బరువున్న హాక్ GPS యాంటీనాతో 20 నిమిషాలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఇక 730 గ్రాములుండే పుష్పక్ 450 కిలోమీటర్ల పరిధిలో 40 నిమిషాలు ఎగురుతుంది. So I got to know ekkada aim cheyali and after BTech what I should do, and those all I got to know. So it's very nice. It was basically designed from US. Now right now in India it was underdeveloped, but I'm very glad to be an Indian that we have discovered the national. It is a mini UAV. సో ఇవేంటంటే కమర్షియల్లీ చాలా ఎకనామికల్. ఇవి స్మాల్ సింపుల్ మోడల్స్, మీకు కాస్ట్ తక్కువ అవుతుంది. స్పెషల్లీ వీటిని దేనికి యూజ్ చేస్తారంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో కెమెరాస్ యూజ్ చేస్తారు, ప్లస్ మిలిటరీ పర్పస్. స్పెషల్లీ దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ ఫర్ మిలిటరీ పర్పస్. దాదాపు 10 లక్షల విలువైన స్కైబర్డ్ మోడల్ ను మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం తీర్చిదిద్దారు. ఇది రాత్రి పగలు ప్రయాణించగలదు. గంటకు 40 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎగిరే ఈ విమానం 15,000 అడుగుల ఎత్తులో గంటపాటు 10 కిలోమీటర్ల పరిధిని చుట్టేస్తుంది.